అందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో తగ్గుదల వస్తుందని అన్నారు. ఈ తగ్గుదల సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సింపుల్గా వివరిస్తాను. ఏమి తగ్గుతాయో, ఏమి పెరుగుతాయో. ఇంట్లో వాడే టూత్పేస్ట్లు, హెయిర్ ఆయిల్, ఫేస్ క్రీములు, ఫేస్ పౌడర్లు, సబ్బులు, చాక్లెట్లు, బిస్కెట్లు వీటిపై 18 నుంచి 5% వరకు భారీగానే తగ్గించారు. మరియు ముఖ్యంగా కారు, బైకు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనగా ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు వీటిపై 28 నుంచి 18% వరకు తగ్గించారు. కారు అంటే అన్ని కార్లు కాదండి, బైక్ అంటే అన్ని బైకులు కాదు. ఏదైనా 1200 సీసీ లోపు ఉన్న కార్లు, 350 సీసీ లోపు ఉన్న బైకులు మాత్రమే. వీటిపై తగ్గుదల ఉంది. కానీ అయితే లగ్జరీ బైకులు, లగ్జరీ కార్లు అనుకుంటున్నారో వారికి మాత్రం చాలా గట్టిగానే జీఎస్టీ వాయించారు. ఇందులో మరీ ముఖ్యంగా కారు, బైక్ మీద 28 నుంచి 42% వరకు జీఎస్టీ పెంపుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం మధ్యతరగతి వారినే దృష్టిలో పెట్టుకుని ఈ జీఎస్టీ తగ్గుదల చేశామని చెబుతున్నారు. ఇవి అమల్లోకి వచ్చిన తర్వాత కానీ మనకి క్లారిటీ తెలియదు. మరీ ముఖ్యంగా కొన్ని వస్తువుల మీద బుక్స్, పెన్సిళ్ళు, రబ్బరు, ఎరేజర్, చార్ట్లు వీటి మీద 0% జీఎస్టీ, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మీద జీఎస్టీ 18 నుంచి 0 చేశారు. వీటన్నిటి మీద వివరం కావాలంటే మనం ఈ సెప్టెంబర్ 22 వరకు ఆగాలి. కాబట్టి మీరు కూడా ఆలోచించి ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు సెప్టెంబర్ 22 వరకు ఆగవలసిందిగా కోరుతున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేస్తారని కోరుతున్నాము. నమస్కార్, జై హింద్.